ఖైరతాబాద్ మహాగణపతిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రతి ఏడు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నామని పేర్కొన్నారు. సిటీ నలుమూలల నుంచే కాకుండా జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటు మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. రైట్, మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లోని బడా గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అంతా కూడా అటు భక్తుల సంద్రంతో కంప్లీట్ గా ఖైరతాబాద్ మొత్తం కూడా నిండిపోయింది. సో కంప్లీట్ గా ఈ రోజు అంటే చివరి రోజు, ఎందుకంటే ఈ రోజు కేవలం 12 గంటల వరకు మాత్రమే అటు దర్శనానికి అయితే అనుమతి ఇచ్చారు. ఎందుకంటే ఎల్లుండి అంటే 6వ తారీఖున ఉదయం 6 గంటలకే ఇక్కడ నుంచి ర్యాలీ రూపంలో స్వామివారిని ఊరేగిస్తూ కూడా ఈరోజు నిమజ్జనం అయితే మొదలవుతుంది 6వ తారీఖు ఉదయం 6 గంటలకు. సో దాని నేపథ్యంలోనే ఈ రోజు కంప్లీట్ గా దీనికి సంబంధించి ఆ టెంట్ మొత్తం తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ టెంట్ కోసం కంప్లీట్ గా ఎవరు అందుబాటులో ఉండొద్దని చెప్పి అదంతా సైడ్ కి సంబంధించిన అన్ని కూడా కర్రలన్నీ తీసే ఈ రోజు నైట్ నుంచి కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే భక్తులందరికీ కూడా ఈ రోజు కేవలం 12 గంటల వరకు మాత్రమే టైం ఇచ్చారు. రేపటి నుంచి ఎటువంటి దర్శనాలు కూడా భక్తులకు లేవని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా జిల్లాల వారి నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శించుకోవడం కోసం కూడా భారీ ఎత్తున లక్షలాది మంది ప్రజలు కూడా వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 30 నుంచి 40 లక్షల మంది వరకు కూడా దర్శనం చేసుకున్నారని అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అంటే మనం ప్రజెంట్ చూసుకుంటే చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే, కంప్లీట్ గా క్రౌడ్ చూసినట్టయితే అటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా ఇటు కంప్లీట్ గా అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. సో కంప్లీట్ గా ఇటు పోలీస్ బందోబస్తు నడుమ బ్యారికేడ్స్ అయితే భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా వందలాది సీసీ కెమెరాస్ పెట్టి కూడా ఇక్కడ వీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రజెంట్ మనం చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపైన కూడా అడుగుదాం. మన నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్, మాది కరీంనగర్. జైత్యాల డిస్ట్రిక్ట్. రెగ్యులర్ గా వస్తుంటారా? ఈ రోజే వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము చూడండి. అంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు పుట్టక ముందు నుండి ఇక్కడికి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఓకే, దర్శనం పరంగా మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా? ఏం లేదు, బాగుంది. ఏం లేదా క్రౌడ్? ఎందుకంటే చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా. బాగుంది, ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కదా వాళ్ళందరూ. మీకు ఫుడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది కదా? వాటర్ కూడా బాగుంది. దర్శనం అయిపోయిందా మీది? అయిపోయిందా? మీరమ్మా, మీరు సేమా? ఎట్లా దర్శనం మంచిగా అయిందా మరి? బాగుంది. చిన్న పిల్లలని తీసుకొని వచ్చారు కదా చూడడానికి మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చావు? జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి అను. సో చూసారు కదా, అటు కరీంనగర్ నుంచి కూడా ఫ్యామిలీని తీసుకొని కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ రైట్ వైపు లెఫ్ట్ సైడ్ చూసినా కూడా భారీ ఎత్తున భక్తుల సందడి కూడా ఉంది. సో ఏంటంటే చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరూ కూడా హడావిడిలో ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్ గా స్వామివారి దర్శనం అందరికి కలగాలని చెప్పి కూడా చాలా హడావిడిగా వెళ్తున్నారు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరిని కూడా నిలబడనివ్వకుండా ఎప్పటికప్పుడు కూడా క్రౌడ్ క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే కంప్లీట్ గా ఆ వైపు నుంచి కంప్లీట్ గా ఏంటంటే భారీ బందోబస్తు నడువ రైట్. ఇక్కడ మరికొంతమంది అమ్మాయిలు కూడా అటు కాలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని కూడా అడుగుదాం, మాట్లాడదాం, తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి. దర్శనం కోసం వచ్చారు? అవునన్నా. కాలేజ్ బంగొట్టి వచ్చారా? కాలేజ్ కి వెళ్ళేసి వచ్చినాం. దర్శనం అయిందా మంచిగా? మంచిగా అయింది అందరికి. ఏం కోరుకున్నారు దేవుని? మంచి జాబ్ రావాలి, మంచి లైఫ్ సెటిల్ కావాలని అన్న. ఏమైనా కోరుకున్నారా? పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి అంతే. ఏమంటుంది దర్శనం మీకు ఓకేనా? అంత పోలీస్ క్రౌడ్ అంతా సేఫే. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్. పండిత్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదామంటే ఎట్లా ఉంది, ఎలాంటి ఇక్కడ క్రౌడ్ కూడా ఎప్పటికప్పుడు అయితే వాళ్ళు పండిత్ తర్వాత వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళు మాట్లాడడానికి కూడా కొంచెం ఆసక్తిగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సైనిక్పురికి నుంచి వచ్చాం. సైనిక్పూర్ నుంచి వచ్చారా? ఎట్లా దర్శనం అయిపోయిందా? చాలా బాగా అయింది. యాక్చువల్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండే, అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాం. చాలా బాగుండే. మేము అక్కడ దాకా వెళ్ళి ఆరతి కూడా ఇచ్చాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ షాల్ కూడా కప్పినారు మాకు. ఎంత మంది వచ్చారు కంప్లీట్ గా? ముగ్గురమే వచ్చాం. ఫెసిలిటీ పరంగా చూసుకుంటే ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా
నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అంతా. ద పీపుల్ వాళ్ళు అటు వెళ్ళడం ఇటు రావడం కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం నెట్టున్నారని చెప్పి కూడా చెప్తున్నారు క్రౌడ్ కంట్రోల్ చేయడం. అది కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది, లైక్ కొంచెం అంటే పీపుల్ వాళ్ళు వినట్లేరు, సో ఆబ్వియస్లీ వాళ్ళు రూడ్ ఉండాలి కొంచెం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రైట్, ఇంకా ఇక్కడ ఇంకో ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. అను జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము జుడిమిట్ల సురారం చూచాం బ్రదర్. మార్నింగ్ వచ్చారా? అంటే అప్పుడు వచ్చాం యాక్చువల్ గా. ఓకే, అప్పుడు వచ్చాము, దర్శనం కూడా తొందరనే అయిపోయింది, పర్వాలేదు. సెక్యూరిటీ పరంగా చాలా బాగా చేశారు ఈసారి అయితే. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, మరి మీరు సర్వే అవ్వగలుగుతారు అనుకున్నారా? దర్శనం అవుతుంది అనుకున్నారా? అంటే మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు, కానీ చాలా తొందరగా అయింది, చాలా మంచిగా దర్శనం అయింది. మాకు తగ్గట్టు మేము డొనేషన్ కూడా చేసాము, చాలా మంచిగా అనిపించింది. సుమారు ఎంత టైం పట్టింది మీకు దర్శనం అవడానికి? మాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది. 45 minutes. అంతా మీకు తృప్తిగా అంటే హ్యాపీగా స్వామివారిని చూసుకోవడం కానీ దర్శనం చేసుకోవడం కానీ? ఓకే, చాలా మంచిగా అయింది, దర్శనం మంచిగా అయింది, మంచిగా అనిపించింది బ్రదర్. నువ్వు మాట్లాడతావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఏం కోరుకున్నావు దేవుని? ఏం అడిగినావు దేవుని? ఏం కావాలన్నావు? నేను మంచిగా చదువుకుంటాను చెప్పు. ఏం అడిగినావు స్వామివారిని? చెప్పు మమ్మీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో చూసారు కదా, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ ఫేసెస్ తో వచ్చారు. అందరూ కూడా చాలా సందడి చేస్తున్నారు. చాలా మంది చాలా లాంగ్ నుంచి వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి అయితే చాలా అందరూ కూడా మాట్లాడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దగ్గరికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అటు సైనిక్పురి, జీడిమెట్ల, కరీంనగర్, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చారు. ఏంటంటే ఈ రోజుకి చివరి రోజు కావడంతో ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, ఎందుకంటే రేపటి నుంచి దర్శనం దొరకకపోవచ్చు కాబట్టి. సో ఈ రోజు ఏదున్నా ఈ రోజే చేసుకోవాలని చెప్పి కూడా చాలా మంది వస్తున్నారు. సో చాలా మంది వచ్చి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నారు. ఇంకా చాలా మంది అంటే ఈ రోజు ఈవినింగ్ 12 గంటల వరకు ఉంది కాబట్టి ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది సుమారుగా అటు పోలీస్ వాళ్ళతో పాటు ఎన్సీసీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎన్సీసీ వాళ్ళు ఉండి కూడా వాళ్ళ విధులను అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు క్రౌడ్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ లోకల్లో ఉండే పోలీసులు రావాలన్నా చాలా వరకు అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా ఇక్కడ వచ్చే జనాభాని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు ఎన్సీసీకి సంబంధించిన విద్యార్థులను కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది.